హరే రామ హరే కృష్ణ. ఈ భాగంలో మనం ద్రౌపది కోరిన పూల కోసం వెళ్ళిన భీముడికి దారిలో కనపడిన హనుమంతుడు వీరి మధ్య జరిగిన సంభాషణలను తెలుసుకుందాము. అర్జునుడు లేని ఈ కావ్య కవనం నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. అతడు లేనందువల్ల నాకు ఈ జీవితంలో ఏ ఆనందము లేదు అన్నది ద్రౌపది. దివ్యాస్త్ర శస్త్రాల సంపాదనకు హిమాలయ ప్రాంతానికి వెళ్ళిన అర్జునుడి వియోగ బాధ ద్రౌపది మిగిలిన పాండవులు అనుభవిస్తూ ఉన్నారు. ఓ ఆయుష్మంతులారా, అర్జునుడి గురించి నీ మాదిరిగానే నాకు వేదన ఉంది. నీవు అన్న మాటలు నా హృదయం ప్రేమతో కరుణతో స్పందిస్తుంది. అర్జునుడు లేని ఈ అందమైన అడవి పాడుపడినట్లు ఉంది. అర్జునుడిని చూసే వరకు నా మనస్సుకు శాంతి లేదు. సహదేవా, మీకు ఎలా ఉంది చెప్పు అన్నాడు భీముడు. ఈ ఆశ్రమం అర్జునుడు లేక శూన్యంగా కనపడుతుంది. ఈ పరిసరాలు విడిచిపోతే ఈ వియోగ బాధను మరిచిపోగలమేమో చూద్దాం అన్నాడు సహదేవుడు. యుధిష్ఠిరుడు తన పురోహితులైన దౌమ్యులతో ఇలా అన్నాడు. నా చిన్న సోదరుడు అర్జునుణ్ణి ఇంద్రాదుల వల్ల దివ్యాస్త్ర సంపాదన కోసం పంపించాను. ఆ ధైర్య సాహసోపేతమైన వీరుడు ఇంకా తిరిగి రాలేదు. ఈ అస్త్ర సహాయంతో దుర్యోధన పక్షాన నుంచి యుద్ధానికి వచ్చే భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలను గెలవాలని భావించాం. దివ్యాస్త్రవేది కర్ణుడు. అతడి ముఖ్య కోరిక అర్జునుడితో పోరాడటమే. దివ్యాస్త్రాలతో కాకుండా ఇతరాలతో కౌరవ వీరులు జయింపరాని వారవుతారు. అందువల్ల ఇంద్రుని దయతో దివ్యాస్త్రాలను సంపాదించేందుకు అర్జునుని పంపాము. క్లిష్టమైన కార్యసాధనకు అతన్ని పంపి వారం అయినది. మేమిక్కడ ఆనందంగా ఉండలేకపోతున్నాము. అతను విహరించే ప్రతి స్థలాన్ని అతని మాకు జ్ఞాపకం చేస్తూ వియోగ కష్టాన్ని కలిగిస్తుంది. మరో స్థలానికి వెళ్దామని అనిపిస్తుంది. అలా అయితే ఈ అర్జునుడు లేడు అనే బాధ తక్కువ అవుతుందేమో చూద్దాం అంటూ మనం వేరే ప్రాంతంకి వెళ్ళగలమా, సెలవిచ్చేదరా ముని అంటూ అడగగా ఆ మాటలకు దౌమ్యుడు చాలా అరణ్యాలను, పవిత్ర స్థలాలను వర్ణించి చెప్పాడు. చెప్పిన ప్రతి స్థలము చూస్తూ కొంతవరకు అర్జునుడు తమ దగ్గర లేడు అనే బాధను తగ్గించుకున్నారు. ఈ ప్రకారం వాళ్ళు చాలా సంవత్సరములు తిరిగి తీర్థయాత్రలు చేసి ప్రతి పుణ్యస్థలం చరిత్రను వింటూ కాలం గడుపుతున్నారు. ద్రౌపది ఒక్కోసారి మెట్టపల్లాలు, కొండలు గల అడవుల్లో నడవటం వల్ల అలసిపోతుంది. ఇప్పుడు తన కుమారుడైన ఘటోత్కచుడి సాయంతో వారికి ధైర్యాన్ని నిరూపిస్తూ నడక కష్టాన్ని తగ్గిస్తున్నాడు. హిమాలయ ప్రాంతంలో వాళ్ళు వెళ్తుండగా మార్గమంతా బహు కర్కశంగా, ఉన్నతంగా ఘోరారణ్యం మధ్య ఉంది. యుధిష్ఠిరుడు కొంత కలత చెంది వారు వెళ్లే మార్గం బహు కష్టంగా ఉండటం వల్ల ద్రౌపదికి చాలా ఆయాసం వస్తుందేమో అని భయాందోళన చెందుతూనే తాను మాత్రం నకులుడితోనూ లోమసునితోనూ ఆ మార్గాన వెళ్తామని భీముడు, సహదేవుడు గంగాద్వారం వద్ద ద్రౌపదితో ఉండాలని అన్నాడు. భీముడు దీనికి ఒప్పుకోలేదు. సహదేవుణ్ణి, ద్రౌపదిని భీముణ్ణి విడిచి ఉండటం యుధిష్ఠిరుడికి ఎంత కష్టమో తెలిసేలా చెప్పారు. అదీగాక వన్య క్రూర మృగాలు, రాక్షసులు, భూతాలతో నిండిన ఈ అడవిలో యుధిష్ఠిరుడిని ఒంటరిగా వదిలి భీముడు ఉండలేడు. నడవడానికి మార్గం చాలా కష్టంగా ఉంది. చాలా కష్టసాధ్యమైన ప్రదేశంలో ద్రౌపదిని నేనెత్తుకొని తీసుకెళ్లగలను. నకుల సహదేవుణ్ణి కూడా అలాగే తీసుకెళ్లగలను అన్నాడు భీముడు. యుధిష్ఠిరుడు భీముణ్ణి కౌగిలించుకున్నాడు. భీముడికి ఇంకా దేహబలం కలగాలంటూ ఆశీర్వదించాడు. ద్రౌపది నవ్వి, నన్నెవరూ ఎత్తుకొని తీసుకొని వెళ్ళనక్కర్లేదు, నేను నడవగలను. నా గురించి మీరు ఆందోళన చెందవద్దు అని యుధిష్ఠిరుడితో అన్నది. అలా వారు హిమాలయ ప్రాంతంలో ఉండే సుబాహు రాజ్యమైన కురిందా రాజ్యంలోకి ప్రవేశించారు. ఆ రాజు వారికి తగిన మర్యాదలు చేసి అక్కడ కొంతసేపు సేద తీర్చుకుంటూ ఉన్నారు. తరువాత అత్యంత ఆనందదాయకమైన నారాయణాశ్రమానికి వెళ్ళి అక్కడ ఆగారు. ఒకనాడు ఈశాన్య పవనంతో కొట్టుకొచ్చిన అందమైన పుష్పం ద్రౌపది చెంతకు వచ్చి పడింది. ఆమె ఆ పువ్వును తన చేతిలోకి తీసుకుంది. దాని అందంతోనూ సువాసనతోనూ తన్మయత్వం చెందింది. దాన్ని ప్రేమతో చూపుతూ, ఆహా, ఏమి సువాసన, ఏమి అందము! దీన్ని యుధిష్ఠిరుడికి ఇస్తాను. ఇలాంటి పుష్పాలు మరికొన్ని తెచ్చిపెట్టు. ఈ పూల మొక్కను మన కామ్యక వనంలో పెంచుదాము అని పరిగెత్తి యుధిష్ఠిరుడికి అందజేసింది. తన ప్రియురాలైన ద్రౌపదికి ఆనందం చేకూర్చదలిచి భీముడు ఆ పూల మొక్క కోసం వెతుకుతూ అరణ్యంలోకి వెళ్ళాడు.
తన మార్గానికి అడ్డం వచ్చి క్రూర మృగాలను సైతం లెక్క చేయకుండా ఆ పుష్పవాసన వచ్చిన మార్గాన్నే భీముడు ఒంటరిగా వెళ్తున్నాడు. తర్వాత కొండలోయను అందులోని కదలీవనాన్ని చేరుకున్నాడు. తన మార్గానికి అడ్డుగా పడుకొని అగ్నిలా మెరుస్తున్న ఓ పెద్ద వానరాన్ని చూశాడు. దాన్ని భయపెట్టి మార్గం నుంచి వెళ్ళగొట్టడానికి చప్పట్లు చరిచాడు. ఆ వానరం కొద్దిగా కళ్ళు తెరిచి చూసి చాలా బద్ధకంగా గొనిగింది. నాకు ఒంట్లో బాగోక ఇక్కడ పడి ఉన్నాను. నన్నెందుకు నిద్రలేపావు నీవు? బుద్ధిగల మానవుడేగా నువ్వు. జంతువులు తనకన్నా తక్కువ జాతివని వాటిపై దయ చూపటం న్యాయం. నీకు మంచి చెడ్డల విచక్షణ తెలియనట్లు నాకు అనిపించటం లేదు. నీవెవడవు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడి నుంచి ఈ పర్వత మార్గాన వెళ్ళడానికి వీలు పడదు. అది దేవతల మార్గం. ఈ హద్దు దాటి మానవులు వెళ్ళలేరు. ఇక్కడ ఉన్న పండ్లను నీకిష్టమైన వాటిని తిని బుద్ధిమంతుడిగా తిరిగి నెమ్మదిగా వెళ్ళు అంది ఆ వానరం. ఇతరులతో ఇంత చులకనగా మాటలు అనిపించుకోవటం భీముడికి ఆగ్రహం తెప్పించింది. ఓయి కోతి, తలకు తగని ఇలాంటి పెద్ద కబుర్లు చెప్పే నీవు ముందు నువ్వెవరో చెప్పు. నేనొక క్షత్రియ వీరుణ్ణి, కురువంశం వాణ్ణి, కుంతీపుత్రుని. నేను వాయుదేవుడి పుత్రుణ్ణి కూడా తెలుసుకో. ఇక దారికి అడ్డు తొలగిపో. అలా చేయకుండా నన్ను ఆపితే నీకు అపాయం కలుగుతుంది అన్నాడు భీమసేనుడు. నీవు అన్నట్లు నేను కోతినే, కానీ నీవు బలవంతంగా మార్గాన్ని చీల్చుకొని వెళ్ళావా నీవు నశిస్తావు అన్నది వానరం. నీ సలహాను నేను కోరలేదు. లేచి పక్కకు తొలుగు, లేదా నేనే నిన్ను తొలగిస్తాను అన్నాడు భీముడు. నేను ముసలి కోతిని, నేను నిలబడలేను. ఎంత ప్రమాదమైనా నీవు వెళ్ళి తీరాల్సి వస్తే నా పైన నుంచి వెళ్ళు అన్నది వానరం. అంత సులభమైన పని మరొకటి లేదు గాని అలా చేయడానికి శాస్త్రాలు ఒప్పుకోవు. ఈ అడ్డు లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని దాటినట్టుగా నీపైన ఈ పర్వతం పైన దాటుకుంటూ వెళ్ళేవాన్ని అన్నాడు భీముడు. ఆ వానరం ఆశ్చర్యపడినట్లు నటించింది. ఓయి పురుష శ్రేష్ఠుడా, సముద్రాన్ని దాటిన ఆ హనుమంతుడెవ్వడు? నీకు అతని చరిత్ర తెలిసి ఉంటే నాకు చెప్పు అన్నది కోతి. రాముడి భార్య సీతను వెతకటానికి 100 యోజనాలు వెడల్పైన సముద్రాన్ని దాటిన నా పెద్ద సోదరుడైన హనుమంతుడి గురించి నీవు వినలేదా? వీరత్వంలోనూ బలంలోనూ నేను అతనికి సమానుణ్ణి. సరే, ఇంతవరకు జరిగిన సంభాషణ చాలు. ఇంతకు నీవు లేచి నాకు మార్గం ఇవ్వు. నాకు కోపం తెప్పించి నీకు హాని జరగకుండా చూసుకో అన్నాడు భీముడు. ఓ మహావీర, శాంతించు. నీవు వృద్ధుల పట్ల బలహీనుల పట్ల దయతలుచు. నేనే వయోవృద్ధుని అవటం వల్ల లేవలేను. నాపై నుంచి దూకి నీవు వెళ్ళలేవు అని హనుమంతుడు ఇలా చెప్పాడు. మహాబలుడైన ఓ పాండవా, ఇప్పుడే నీవు చెప్పిన వాయుదేవుని కుమారుడైన హనుమంతుడిని నేనే, నీ సోదరుణ్ణి. నీవి మార్గంలో వెళ్తే ఇది యక్షులు, రాక్షసులు మొదలైన వారి ప్రపంచానికి చేరుతుంది. నీకు అపాయం వాటిల్లుతుందని నేను నిన్ను ఆపాను. ఈ స్థలం దాటి వెళ్ళే ఏ మానవ మాత్రుడు బతకడు. కానీ ఈ సమీపంలోనే నీవు వెతుకుతున్న సౌగంధిక పుష్పాలు కల నది ఉన్నది. అచట నీకు కావలసినవి దొరుకుతాయి అన్నాడు. భీముడు ఆనంద పరవశుడు అయ్యాడు. నా అన్నను దర్శించే భాగ్యం నాకు కలిగింది కనుక నేను మానవుల్లో అదృష్టవంతుణ్ణి. మీరు సముద్రాలపై ఎగిరేటప్పుడు ఉండే శరీరాన్ని ధరించి నాకు చూపండి అంటూ భీముడు హనుమంతుడికి సాష్టాంగ ప్రమాణం చేశాడు. హనుమంతుడు నవ్వుతూ తన శరీరాన్ని పెంచాడు. ప్రపంచం 4 దిక్కులకు కమ్ముకొని ఒక మహాపర్వతంలాగా పెరుగుతూ కంటికి కనబడే అవకాశం ఉన్నంత శరీరంతో కప్పివేశాడు. భీముడు తన అన్న అయిన హనుమంతుడి విశ్వరూపం గురించి విని ఇదివరకే ఆశ్చర్యపడుతుండేవాడు. కానీ ఇప్పుడు తాను కళ్ళతో చూస్తున్నాడు. అతడి శరీరం జలధరించింది. హనుమంతుడి నుంచి బయలుదేరిన దివ్య తేజస్సును చూడలేక కళ్ళు మూసుకున్నాడు. భీముడిని ఉద్దేశించి హనుమంతుడు, భీమా, నా శత్రువుల ఎదుట నా శరీరం ఇంతకంటే ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అంటూ చిన్నదైన తన అసలు కోతి రూపుకు కుంచుకుపోయాడు. అప్పుడు ప్రేమతో భీముణ్ణి కౌలించుకున్నాడు. హనుమంతుని కౌగుల నుంచి వీడిన తర్వాత భీముడికి ఆనందం కలిగి పూర్వం కంటే ఎక్కువ బలం కలవాడు అయ్యాడని వ్యాసుడు చెప్పాడు. అప్పుడు హనుమంతుడు, ఓ వీరుడా, నీవు బసకు వెళ్ళు. నీకు అవసరమైనప్పుడు నన్ను గుర్తుకు తెచ్చుకో. నేను నిన్ను కౌగులించుకున్నప్పుడు పూర్వయుగంలో నా పుణ్యవశమున శ్రీరాముని దివ్యదేహం తాకినప్పుడు ఎలాంటి ఆనందం అయితే అనుభవించానో అలాంటి ఆనందాన్ని ఇప్పుడు అనుభవించాను. నీకు కావలసిన వరం కోరుకో.
అన్నాడు హనుమంతుడు. అందుకు భీముడు, నా అదృష్టం కొద్దీ నిన్ను దర్శించగలిగాను. దీనివల్ల పాండవులు ధన్యులయ్యారు. నీ బలసత్యాల చింతన వల్లే మా శత్రువులను జయింపగలం అన్నాడు. తమ్ముడైన భీముణ్ణి ఆశీర్వదించి వీడ్కోలు పలికాడు హనుమంతుడు. యుద్ధరంగంలో నీవు సింహంలా గర్జించినప్పుడు నా గర్జన కూడా దానికి కలిపి నీ శత్రువుల హృదయాలను భగ్నం చేయగలం. నీ తమ్ముడు అర్జునుడి రథంపై ఉండే జెండాలో నేను ఉంటాను, మీరు జయిస్తారు అన్నాడు హనుమంతుడు. భీముడు వెతుకుతూ వచ్చిన సౌగంధిక పుష్పాలు కల నదిని హనుమంతుడు చూపాడు. ఈ పుష్పాలు గుర్తుకు రాక ద్రౌపది వీటి కోసం వేచి ఉంటుందని తలచి పువ్వులను కోసుకొని ఆమె వద్దకు తిరిగి వచ్చాడు భీముడు. అయితే తరువాయి భాగంలో పాండవులను అవమానించాలని అడవులకు వెళ్ళిన దుర్యోధనుడిని అవమానించింది ఎవరు, అలాగే కౌరవుల పరివారంకి పాండవులు ఎందుకు సహాయం చేయవలసి వచ్చింది వంటి అనేక విషయాలను తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ.